జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాజుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. హాయ్ హలో, మాఘమాస విశిష్టత గురించి వివరిస్తున్నాను కదా. మరిన్ని విషయాలను మీకు చెబుతున్నాను. నాకిష్టురాలువైన నీకు చెప్పరానిది ఏమున్నది, తప్పక చెప్పెదను వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తిని పొందుదురు. గోవు పాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వ పాపములను పోగొట్టును. రెండవ స్నానం వానికి వైకుంఠంలోక ప్రాప్తి కలిగిస్తుంది. మూడవ స్నానము అతనికి మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్ములకి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడ్డాడు. ప్రయోగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి విముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నుయ్యి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకము సుమా. తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసమున ఒక మారు స్నానమైనను సూర్యోదయమునకును ముందుగా చేసినచో వాని పాపములన్నీను పోవును. భక్తి భావంతో నెలంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసిన పురాణమును విన్నచో అతడు ఋషియే జన్మించును. మాఘస్నానము మాని విష్ణువుని అర్చింపక, దానము చెయ్యక, పురాణము వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధమైన పాపము ఎట్లు పోవును. అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్భముచే మాఘస్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూచిన పాపము పోవలేననుచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతకాల మాఘస్నానమును చెయ్యని వారు పెక్కు సార్లు నీచ జన్మలను పొందుదురు సుమా. దరిద్రులైనను బాలురులైనను ప్రాతకాలము చేసిన స్నానమును వల్ల శ్రీ మహావిష్ణువును దయను పొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరంపై చిలకరించుకున్నచో పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములన్నీయు వీడి పుణ్యాత్ముడగును. ఎట్టి పాపకర్మములను ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మా యందు స్నానమాచరించినచో వాని పాపములు మేము నశింపజేయుదుము. ఫలములు ఘోషింపుచున్నవి. మాఘస్నానము చేసిన వానికి సంసార భయము లేదు. ఆడంబరం కొరకు గాని భయము చేత గాని బలవంతముగా గాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడగు తను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణనిచ్చి వాని నుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబళ దానము గాని చేసిన స్నానఫలమునంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వానికి, చేయించిన వానికి పుణ్యము కలుగును. ఈ స్నానము అన్ని వర్ణముల వారును చేయవలెను. మాఘస్నానము చెయ్యని వారిని నిందించునని, పరహింసించునని, నివారించునని మహాపాపములు కలుగునని చెబుతున్నారు. పార్వతి, మాఘస్నానము సజ్జోముక్తిప్రదము, దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాళ్ళు చేతులను కడుక్కుని ఆచమనమును చేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘస్నానము ఉత్తమము. శ్రీవారి దేవతలందరిలో ఉత్తముడు ఆయన. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమం. వృక్షములలో అశ్వర్థ వృక్షము ఉత్తమం. తేజస్వంతుల అందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమము. కావున మాఘమాస స్నానము చెయ్యని వారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము. కావున మాఘస్నానము చేసిన అంత పుణ్యప్రదం సుమా. ఈ కథ చెబుతాను వినుము. దిలీపుడను మహారాజు పెక్కు యాగములు చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడొకనాడు వేటకు పోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను.
మనోహరమైన సరస్సును ఒక దానిని చూచి అచ్చట కొంతకాలము విశ్రమించి తన నగమునకు ప్రయాణమయ్యను. అప్పుడు వృద్ధబ్రాహ్మణుడు ఒకడ మహారాజును కనిపించి రాజువానికి నమస్కరించి ఆశీస్సులందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసముని ఈ సరస్సులో స్నానము చేయకుండా పోచున్నావేమిటి? మాఘమాసమున చేయు నదీ స్నానము కానీ సరస్సు స్నానము కానీ మిక్కిలి పుణ్యమునిచ్చునని ఎరుగువా అని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమయమును చెప్పుడని కోరగా అతడు ఇలా వివరించెను. రాజా, నీవిప్పుడు సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షుల వల్ల తెలుసుకొనమని చెప్పి తన దారిని తాను పోయెను. దిలీప మహారాజు మాఘస్నానం మహిమను తెలుసుకొనవలసి ఉన్ననని తమ కులగురువైన వశిష్ఠుల మహర్షి ఆశ్రమునకు వెళ్ళెను. ఇంకా మిగిలినది తర్వాత చెబుతాను. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని మ్రోగించండి.